ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీకందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదములు, భౌతికమైన ఆశీర్వాదములు, ఆరోగ్యపరమైన ఆశీర్వాదములు కలిగించేటువంటి కార్యక్రమాలు సందేశాల రూపంలో అందించబడి ఉన్నాయి. అవన్నీ కూడా యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంటూ ఉన్నాయి, టీవీలో మాత్రమే కాకుండా. కాబట్టి వివరాల కొరకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయబడుతున్నటువంటి యూట్యూబ్ లింకును మీరు గమనించి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాలు మీకు కానీ దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు కూడా వాటిని షేర్ చేయండి. ఈ కార్యక్రమాలను మీరు సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి, వాటిని కామెంట్ చేయండి. ఆ విధంగా చేయటం ద్వారా ఇంకా అనేక మందికి సందేశాలు అందించబడే అవకాశము ఉంటుంది. ఈ రోజున దేవుని యొక్క గ్రంథంలోంచి ఒక ఆసక్తికరమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అదేమిటంటే, పరలోక రాజ్యంలో విందు ఉంటుందా, లేదా పరలోకంలో భోజనం ఉంటుందా? చాలా ఆసక్తికరమైన అంశం ఇది. పరిశీలన చేద్దాము, ధ్యానం చేద్దాము. వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఇక్కడ మనం గమనిస్తే పరలోకంలో ఒక విందు గురించి ఇక్కడ ప్రస్తావన చేయబడింది. ఈ 19వ అధ్యాయం అంతా కూడా మరి మనం గమనించినప్పుడు మొదటి నుంచి 10 వచనాల్లో యేసుక్రీస్తు యొక్క సంఘ వధువు ప్రభు యొక్క మరి ఐక్యతను మనం చూస్తాం. ఇక్కడ ఈ సందర్భముగా 9వ వచనంలో రాయబడిన మాట, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అనే మాట. పెండ్లి విందుకు పిలువబడిన వారు, పరలోకంలో పెండ్లి విందు అంటే భోజనం ఉంటుందా అక్కడ? ప్రశ్న. ఒకవేళ భోజనం ఉన్నట్లయితే నిజంగా అది చాలా అద్భుతంగా ఉంటుంది. భూలోకంలో చాలా ఖరీదైనటువంటి భోజనాలు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి భూలోకంలో ధనికులైన వారు, మంత్రులైన వారు, రాజులైన వారు విందిచ్చినప్పుడు ఆ విందు చాలా గొప్పదిగా ఉంటుంది. అయితే పరలోకంలో దేవుడిచ్చే విందు మనం గమనిస్తే అది ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో మనం దాన్ని ఊహించలేం. ఒకవేళ నిజంగా విందు అనేది అక్షరార్థంగా కానీ మనం తీసుకున్నట్లయితే, ఆ విందు వాస్తవంగా అక్షరార్థంగా విందు అయినట్లయితే అది చాలా సంతోషకరంగా, చాలా గొప్పదిగా, చాలా మహిమకరంగా ఉంటుంది. అంటే ఈ వచనాన్ని చాలామంది ఎలా భావిస్తారు అంటే, ఇది యేసు ప్రభువుకి ఆయన సంఘానికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని సూచించేటువంటి పదముగా భావిస్తారు. అంటే అలంకారికమైనటువంటి అర్థాన్ని చెప్తారు. అది ఎంతైనా వాస్తవం. క్రీస్తు ప్రభు ఆయన సంఘము ముఖాముఖిగా కలుసుకునేటువంటి ఆ సందర్భము, ఆ సమయము మహానందకరంగా ఉంటుంది. అది గొప్ప ఉత్సవము. దాన్ని వర్ణించటానికి పదాలు అనేటువంటివి
చాలవనే చెప్పాలి. మహానందకరమైన సమయం. ఆ ఆనందాన్ని, ఆ ఉత్సవాన్ని, ఆ సెలబ్రేషన్ని ఉద్దేశించి వాడబడిన పదము గొర్రెపిల్ల పెండ్లి విందు అనే పదము అనేటువంటిది బైబిల్ పండితుల్లో పలువురి యొక్క అభిప్రాయం. అయితే మరికొంతమంది అభిప్రాయం కూడా ఉన్నది. అదేమిటంటే, కేవలము సంఘము యేసు ప్రభు కలయికను సూచించే పదమే కాదు, కానీ అక్షరార్థంగా కూడా అక్కడ విందు అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుడు కొన్ని విషయాల్ని రహస్యంగా ఉంచాడు. అవి మనకి వెల్లడి చేయబడలేదు. ద్వితీయోపదేశకాండము 29:29లో ఒక మాటను మనం చూస్తాం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారి వగునని చెప్పుదురు. ఇక్కడ గమనిస్తే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందుననేమాట. రహస్యాలు ఉన్నాయి, అవి దేవుడు తన దగ్గర పెట్టుకున్నాడు. వాటిని అన్నిటినీ వెల్లడి చేయలే. మనిషికి, సమాజానికి, సంఘానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రం ఆయన వెల్లడి చేసి, ఆయన నమ్మటానికి, ఆయన నామమందున నిత్యజీవం పొందటానికి, ఆయన యొక్క మహిమలో ప్రవేశించి నివసించటానికి అవసరమైన మాటల్ని మాత్రం, సత్యాలను మాత్రం వెల్లడి చేశాడు. కానీ మిగతావి రహస్యంగా ఉన్నాయి. అవి దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అర్థం అవుతాయి. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనమునందు ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనము ఇప్పుడు దేవుడి పిల్లలమై ఉన్నాము, అయితే ఇంకేమవుతామో అది ఇంకా వెల్లడి చేయబడలా. అది మర్మముగా, రహస్యంగా ఉంచాడనే మాట ఇక్కడ చూస్తాం. అయితే ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుందంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయన్ని పోలి ఉందుము అనే మాట మనం చూస్తాం. ఇంకా ఏమవుతాం అనేది వెల్లడి చేయబడ ఉంది. ఏవేవో ఉన్నాయి రహస్యాలు. బహుశా ఈ పెండ్లి విందు అనేటువంటిది కూడా ఒక విధంగా మనకి వెల్లడి చేయబడనటువంటి రహస్యంగా భావించాలి. పరలోకంలో ఆహారం ఉంటుందా? పరలోకంలో భోజనం ఉంటుందా? పరలోకంలో విందు ఉంటుందా అంటే దానికి జవాబు చెప్పాలి అంటే కొన్ని వాక్య భాగాలు మనం చూడాలి. మొదటిగా ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము నుంచి మనం చూద్దాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రాహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎళ్ళ ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కొడుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చిదరండి. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. గమనించండి, దేవుడు అబ్రహాము కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అని మాట్లాడుతాం. 3 మనుషులుగా కనపడ్డాడు. ఈ 3 మనుషులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని కొంతమంది, దేవుడు మరియు దేవుని దూతలని కొంతమంది భావిస్తారు. సరే, దేవుడు దూతలు అనుకుందాం. ఉదాహరణకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన దేవుడు దూతలన్నా రెండూ కూడా పరసంబంధమైనటువంటి వ్యక్తులు భూమి మీదకి వచ్చారనేది మాత్రం వాస్తవము.
పరము నుండి భూమి మీదకి అబ్రహాము దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారు? మనుషుల వలె వచ్చారు, అతిథులుగా వచ్చారు. మరి వారిని చూసి అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళి నేల మట్టుకు వంగి నమస్కారం చేసి వారిని ఆహ్వానించాడంటే వాళ్ళు సామాన్యమైన మనుషులు కాదు. కానీ ఆ దినాల్లో మెల్కీసెదకు దైవజనుడు ఉన్నాడు. ఒకవేళ వారు యాజకుల వలె అతనికి కనపడి ఉండవచ్చు. యాజకుల్ని చూసినప్పుడు సామాన్య మనుషులను చూసి అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళి తల వంచి నమస్కారం చేసి రమ్మని పిలవటం అనేది ఉండదు. కనుక ఇతడు ఇంత గౌరవాన్ని వారికి ఇస్తున్నాడు కాబట్టి వారు మనుషులుగా వచ్చారు, అది యాజకులుగా వచ్చారు, దైవజనులుగా వచ్చారు. దైవజనుల విషయంలో అబ్రహాము ఎంత గౌరవాన్ని ఎంత వినయాన్ని కనపరుస్తూ ఉన్నాడో, ఆతిథ్యం అంటే ఎంత గొప్పగా ఉంటుందో అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలా. సరే, మన అంశంలోనికి మనం వెళ్తే ఇక్కడ అబ్రహాము వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారు ఏం చేశారు? పరమ నుండి భూమికి వచ్చినటువంటి పరలోక వాసులైనటువంటి దేవుడు, దేవుని దూతలు లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏమి చేశారో మనం ఇక్కడ చూద్దాం. 8వ వచనం, తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద చెట్టు కింద నిలిచిందెను. ఇక్కడ దేవుడు భోజనం చేయటం అనేది విచిత్రంగా మనకు కనపడుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ భోజనం చేయటం, లేదా దేవుడు దేవుని దూతలు పరలోక సంబంధులు భూమి మీదకి వచ్చి భోజనం చేయటం అనేటువంటి నిజంగా మనకి అర్థం కాని విషయం. అది మనుషులైతే భోజనం చేస్తారు, కానీ దేవుడు భోజనం చేయటం, దేవుని దూతలు భోజనం చేయటం అనేది విచిత్రంగా ఉంటుంది. కాబట్టి పర సంబంధమైన వ్యక్తులు భూమి మీదకి వచ్చినప్పుడు వారు భోజనం చేశారు, దేవుడు భోజనం చేశాడు, దేవదూతలు భోజనం చేశారు. తర్వాత 19వ అధ్యాయంలో దేవదూతలు, మరి దేవుడేమో అబ్రహాము దగ్గర ఉండిపోయాడు, దేవదూతలు సొదమకి వెళ్ళారు సొదమ నాశనం చేయడానికి. అక్కడ సొదమ దగ్గర లోతు కూర్చొని ఉన్నాడు. 19:1 సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుని లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటూ లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు గడుక్కోండి, మీరు పెందల కాళ్ళు లేచి మీ త్రోవ వెళ్ళవచ్చునేది. అందుకు వారు, అలా కాదు, నడివీధిలో రాత్రి వేళ వెళ్ళబుచ్చిద్దామని చెప్పారు. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు భోజనం చేశాడు, దేవదూతలు భోజనం చేశారు, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు బహుశా అబ్రహాం దగ్గర ఉంటే కుమారుడు పరిశుద్ధాత్మ లోతు దగ్గరికి వచ్చారు అనుకోవచ్చు, లేదా దేవుడు అబ్రహాం దగ్గర ఉంటే దేవదూతలు లోతు దగ్గరికి వచ్చారు. ఏదైనప్పటికీ వారు భోజనం చేశారు. అంటే పరలోకంలో ఉండేవాళ్ళు భోజనం చేస్తారా అంటే భోజనం చేసినట్లుగా నేను చెప్పటం లేదు, కానీ దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక మరలా మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన పస్కా విందు శిష్యులకు ఇచ్చిన సందర్భంలో ఒక మాట అంటాడు. మార్కు సువార్తలో 14వ అధ్యాయము 24వ వచనం, అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయం అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము కొత్తదిగా తాగు దినము వరకు ఇకను దాన్ని తాగనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నేను 25వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతూ, నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము కొత్తదిగా తాగు దినము వరకు ఇకను దానిని తాగను మీతో నిశ్చయముగా చెబుతాను. అంటే భవిష్యత్తులో నేను దేవుని రాజ్యంలో మరలా విందులో పాల్గొంటాను అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన చనిపోవటానికి ముందు శిష్యులకు పస్కా విందు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, భవిష్యత్తులో దేవుని రాజ్యంలో ద్రాక్షారసం నేను మరలా తీసుకుంటాను, ఈ విందును మరలా తీసుకుంటాను. అంటే ఆయన చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళిన తర్వాత మరలా ఆయన ద్రాక్షారసమును లేదా విందును ఆయన స్వీకరిస్తాను అనే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
కాబట్టి యేసు ప్రభువు మాటల్ని బట్టి మనం చూసినట్లయితే భవిష్యత్తులో శిష్యులతో లేదా సంఘముతో దేవుని ప్రజలతో ఆయన విందు స్వీకరించేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. ఆ తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన పిదప మరొక ఆసక్తికరమైన అంశం జరిగింది. అది లూకా సువార్తలో 24వ అధ్యాయము 39వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ, చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన శిష్యులు కనపడినప్పుడు వారు భయపడ్డారు. వాళ్ళు భయపడి తమకు కనపడింది ఒక ఆత్మ అనుకున్నారు. అందుకనే భూతమని వాళ్ళు తలంచారు అని మనం 37వ వచనం చూస్తాం. వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము లేదా ఆత్మ తమకు కనపడినని తలంచిరి. అప్పుడు ఆయన 38వ వచనం, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా? నేనే ఆయన అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతము కొండవని చెప్పి, భూతం అంటే ఆత్మ, తన చేతులు పాదములు వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత ఇంకా నమ్మక ఆశ్చర్యపడుచూ ఉండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. చూసారా, ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు తాను ఆత్మరూపంలో కాదు శరీరంగానే తిరిగి లేచానని చూపించడం కోసం, నన్ను పట్టి చూడండి, నాకున్నట్లుగా ఆత్మకు శరీరము మాంసము ఎముకలు ఉండవని చెప్పి వాళ్ళకు చూపించి వాళ్ళు ఇంకా నమ్మకం కలిగించడానికి కోసము వారి ఎదుట ఆయన చేపను భుజించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పునరుద్ధానం అయిన తర్వాత ఆహారం తింటారా? దేహము మార్పు నుండి అక్షయ దేహంగా మార్పు అయిన తర్వాత ఆహారం తింటారంటే తింటారని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆహారం భుజించినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభువు తిరిగి లేచినప్పుడు ఆహారం భుజించినట్టుగా చూస్తున్నాం. తాను భవిష్యత్తులో మరలా ఆహారమును లేదా విందును తీసుకుంటాను అనేటువంటి విషయం ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 24-25 వచనాలు. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఇక్కడ మనం గమనిస్తే ఆకాశంలో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను పంపించాడు. దాని గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును అనే మాట మనం చూస్తాం. అంటే ఆకాశ ధాన్యం, ఇది ఆకాశం యొక్క పంట, పరలోకం యొక్క పంట అని మనం భావించవచ్చు. ఇంకొక మాట ఏముందంటే అక్కడ 25వ వచనంలో, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. అంటే దేవదూతల ఆహారం భుజిస్తారా? ఇక్కడ మనం గమనిస్తే దేవదూతల ఆహారం అని రాయబడింది. దేవదూతల ఆహారం నరులు భుజించారు. ఈ విధంగా మనం గమనిస్తే కొన్ని సూచనలు కనపడుతున్నాయి. పునరుద్ధానమైనటువంటి వారు భోజనం చేసే అవకాశాలు ఉన్నాయి అనటానికి కొన్ని సూచనలు కనపడుతున్నాయి. మనం కాదనలేము. యేసు ప్రభు భవిష్యత్తులో తాను మరలా స్వీకరించబోయే విందు గురించి చెప్పిన సందర్భం అయితేనేమి, పునరుద్ధారణైన తర్వాత ఆయన స్వయంగా ఆహారం లేదా చేపను తీసుకోవటం అయితే చూస్తేనేమి, దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన మనిషిగా వచ్చినప్పుడు, అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు, లోతు యొద్దకు వచ్చినప్పుడు దేవుని దూతలు ఆహారము భుజించిన విషయం అయితే ఇవన్నీ చూసినప్పుడు పరలోక వ్యక్తులు భోజనం చేస్తారు, పరలోక దేవదూతలు భోజనం చేస్తారు, దేవుడు భోజనం చేస్తాడు అనే విషయం ఇక్కడ మనం చూస్తాం. అయితే అది మిగతా లేఖన భాగాల్లో మనకి ప్రకటన గ్రంథంలో మొదలైన లేఖన భాగాల్లో మనకు అంత వివరంగా మనకు కనపడదు. ఒక సూచనగా మాత్రం చెప్పబడింది, గొర్రె పిల్ల పెండ్లి విందు. అయితే అక్కడ నిజంగా ఈ లేఖన అన్నింటి ప్రకారం భోజనం కానీ ఉన్నట్లయితే, విందు కానీ ఉన్నట్లయితే నిజంగా చాలా ఆనందకరమైంది. కొన్ని మనం సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తుంటాం. పరలోకంలో యేసు ప్రభు దగ్గర పెద్ద బల్ల ఉన్నట్లుగా,
ఆ బల్ల ముందు రకరకాల భోజన పదార్థాలు పెట్టబడినట్లుగా విశ్వాసులంతా భోజన పదార్థాల దగ్గర కూర్చొని భోజనం ఆరగిస్తూ ఉంటే యేసు ప్రభు వాళ్ళని చూసి ఆనందిస్తూ సంతోషిస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా అలా మనకు కనపడుతుంది. ఒకవేళ అది నిజం కావచ్చు, అది నిజం కావచ్చు, పరలోకంలో దేవుడు విందివ్వచ్చు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అబ్రహాం విందిచ్చాడు దేవుడికి, రైట్. అయితే అబ్రహాం సంతానమైనటువంటి విశ్వాసులు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా వారికి విందించేటువంటి అవకాశాన్ని, ఆ యొక్క పరిస్థితిని మనం కాదనలేము. అయితే అది అక్కడికి పోతే కానీ తెలియదు, మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదు. కానీ అక్కడికి పోతే ఒకవేళ నిజంగా పరలోకంలో కానీ ఈ లోకంలో రాజులు ఇచ్చినట్లుగా దేవుడు కానీ విందిచ్చే పనైతే ఆ విందు మహా గొప్పదిగా ఉంటుంది, అది సుదీర్ఘకాలంగా ఉంటుంది. ఆ విందులో మనం పాల్గొందేటువంటి వారంగా ఉండగలిగితే నిజంగా మనం దాన్ని లెక్క రాయబడిన మాట అదే, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. ఎవరు వాళ్ళు? గొర్రె పిల్ల పెండ్లి విందుకు, యేసుక్రీస్తు పెండ్లి విందుకు పిలువబడినవారు. ప్రపంచాన్నంతటిని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతిని కాదు, విందును కూడా ఇస్తాను. రమ్మని పిలుస్తున్నాడు ఆయన, రమ్మని పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన మాట విని ఆయన యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన్ను ఆశ్రయిస్తారు. ప్రభువా, ఇంతవరకు నేను నా ఇష్ట ప్రకారం జీవించాను, ఇక మీదట నేను నా ఇష్ట ప్రకారంగా నీ ఇష్ట ప్రకారం జీవిస్తానని చెప్పి తమ జీవితాలు ఆయనకు అర్పించుకుంటారు. వారిని దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. పరలోకములో వారికి నివాసాన్ని ఇస్తాడు, పరలోకంలో బహుమానం ఇస్తాడు. పరలోకపు విందులో, ఆ సంతోషంలో, ఆ సెలబ్రేషన్లో, ఆ ఉత్సవములో, ఆ మహా పండుగలో వారికి పాలు అనేటువంటిది దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యము వినుచున్నటువంటి మీ జీవితాల్లో మీరు ఇంతవరకు కూడా యేసు ప్రభువుని అంగీకరించకుండా, ఇంకనూ మారు మనసు పొందకుండా, ఇంకనూ బాప్తిసం పొందకుండా, ఇంకనూ దేవునితో కనెక్ట్ కాకుండా దేవుడికి దూరంగా జీవిస్తూ ఉంటే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం ఈరోజే. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి జీవితం క్షణికమైపోయింది. ఏ క్షణంలో ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. నేను పలుమార్లు నా ప్రసంగాల్లో చెప్పా, కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టు పోతున్నారు, నిలబడినోళ్ళు నిలబడినట్టు పోతున్నారు, నడుస్తున్నోళ్ళు నడుస్తున్నట్టు పోతున్నారు, పండుకున్నోళ్ళు పండుకున్నట్టు పోతున్నారు, ప్రయాణిస్తున్నవారు ప్రయాణిస్తున్నట్టు పోతున్నారు. ఒక క్షణంలో వెళ్ళిపోతున్నారు. చిన్నలని లేదు, పెద్దలని లేదు, ధనవంతులని లేదు, దరిద్రులని లేదు, అధికారులని లేదు, నిరుద్యోగులని లేదు. మనుషులందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక క్షణంలో, రెప్పపాటు కాలంలో మానవులు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి రేపనే దాని గురించి ఆలోచించొద్దు. నేను క్రిస్మస్కి నమ్ముకుంటాను, లేదా జనవరికి నమ్ముకుంటాను, లేదా ఈస్టర్గా నమ్ముకుంటా, అప్పుడు బాప్తిసం తీసుకున్నా. కాదు కాదు కాదు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువు రాకడ దగ్గర పడింది. సూచనలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. భూమి మీద పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. రేపేం జరుగుతుందో తెలియదు. ఈరోజే ప్రభువుని అంగీకరించు. నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు కదా, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు కదా. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడో యెరూషలేముకు వెళ్ళి అక్కడ దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఉన్న చోటనే, నీవు ఎక్కడుంటావు అక్కడనే దేవునికి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని నీ జీవితాన్ని దేవునికి సబ్మిట్ చేసుకో. నిన్నెవరు కాపాడలేరు. ఒక క్షణంలో చనిపోయే పరిస్థితులప్పుడు బంధువులు కాపాడలేరు, స్నేహితులు కాపాడలేరు, కులం కాపాడలేదు, మతం కాపాడలేదు, డబ్బు కాపాడలేదు, చదువు, ఉద్యోగం, వ్యాపారం ఏది కూడా నిన్ను కాపాడలేదు. నీ ప్రాణం పోయే సమయంలో, నువ్వు ఈ లోకాన్ని వదిలే సమయంలో మరణం నుంచి నిన్ను ఎవరు కాపాడలేరు. ఈ లోకం వదిలిన తర్వాత పాతాళ లోకంలో, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయేటువంటి ఆ ప్రమాదం, అగ్నిలోకి వెళ్ళకుండా నిన్నెవరు కాపాడలేరు. కాపాడగలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయన రక్షకుడు. యేసు అంటే రక్షకుడు.
నిన్ను నరకం నుంచి రక్షించువాడు, పాపం నుంచి రక్షించువాడు, సైతాన్ నుంచి రక్షించువాడు, దుష్టశక్తుల నుంచి రక్షించువాడు, అన్ని కీడుల నుంచి తప్పించువాడు. నీ పాపములన్నిటి నిమిత్తం సిలువలో చనిపోయి తిరిగి లేచి శరీరముతో పైలోకానికి వెళ్ళిన వాడు. ఆయన నువ్వు అంగీకరిస్తే, నీవు ఆయన ప్రార్థన చేస్తే, ఆయన వద్దకు నువ్వు వస్తే, ఆయన వద్ద నీ పాపాలకు క్షమాపణ కోరుకుంటే నిన్ను ఆయన క్షమిస్తాడు. నా యొద్దకు వచ్చు వాడిని ఎంత మాత్రం తోసివేయను. నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడు నా యొద్దకు వచ్చు వాడిని ఎంత మాత్రం తోసివేయనని కూడా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను తోసివేయడు, దగ్గరికి తీసుకుంటాడు, నిన్ను క్షమిస్తాడు. సిలువలో దొంగని ఆఖరి క్షణాల్లో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తోసేలా దగ్గరికి తీసుకుని క్షమించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిత్యం నీకు చెప్తున్నా అన్నాడు. కాబట్టి పరదేశంలో చోటిచ్చే దేవుడు, క్షమించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన క్షమాపణ పొందు. ఆయన క్షమాపణ పొందితే, ఆయన రక్షణను నువ్వు కోరుకుంటే నీవు క్షమించబడతావు. నువ్వు ఏ క్షణంలో ఈ లోకాన్ని వెళ్ళా కూడా దేవుడితో ఉంటావు, పరలోకంలో ఉంటావు. పరలోకంలో ఏముంటాయి? గత సందేశాలు చెప్పా, పరలోకం నిత్య జీవము, అంటే నీకు మరణం ఇంక ఉండదు. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు జీవించి అమరత్వంలో ప్రవేశిస్తావు. రెండవదిగా పరలోకం నివాసమున్నది అద్భుతమైనటువంటి పట్టణం. గత సందేశంలో చెప్పా పట్టణం గురించి. అద్భుతమైన పట్టణం. పరలోకంలో బహుమానాలు ఉన్నాయి. పరలోకంలో నువ్వు చేసిన ప్రతి మంచి పనికి బహుమానం ఉంటుంది. పరలోకంలో ఇప్పుడు మనం చూసినట్లుగా విందు, ప్రభువుతో కలిసి యుగ యుగాలు జీవించేటువంటి ఆనందకరమైన జీవితం. ఒకవేళ దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా నరులు అనేటువంటి వారు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు వారిని, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తే ఏ విధంగా తండ్రి విందు చేశాడో ఆ విధంగా తప్పిపోయిన మానవాళి పరమునకు వెళ్ళినప్పుడు పరలోక తండ్రి అయిన దేవుడు వారికి విందు చేస్తే ఆ విందు నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఆ విందులో పాలు పొందటం అనేటువంటిది మహానందకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సంతోషంలో పాలు పొందుట కొరకు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా ఆలస్యం చేయక దేవుని యొద్దకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన బిడ్డగా మార్చబడినటువంటి వారు ఇంకా నువ్వు బాప్తీసం పొందకుంటే వెంటనే బాప్తీసం పొందండి, ఆలస్యం చేయొద్దు. బాప్తీసం పొందిన వారు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే వెంటనే దేవుని యొద్దకు రండి, మందిరానికి రండి, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినండి, తిరిగి మీ జీవితాలను సరి చేసుకోండి. మీ జీవితాల లోటుపాట్లు ఏమైనా సరి చేసుకోండి. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా, అనుకూలమైన బిడ్డలుగా జీవించడానికి నిర్ణయం చేసుకోండి. మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించేవారు మీ సమయం, మీ ధనం, మీ బలం, మీ అవకాశాలు, మీకున్న వనరులు దేవుడి రాజ్యం కోసం ఖర్చు పెట్టి పరలోకంలో ధనం సంపాదించుకోండి. అంటే పరలోకంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకోండి. పరలోక పట్టణంలో మీరు గొప్ప నివాసం పొందే విధంగా ఈ లోకంలో మీరు ప్రయాసపడాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయామడివైన దేవా, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ వారి కుటుంబాల్లో దీవించండి. రక్షణ లేని వారిని రక్షించండి. రక్షింపని వారిని బలపరిచి, స్థిరపరిచి ప్రయోజకులుగా చేయండి. రక్షింపడినటువంటి తర్వాత పడిపోయిన వారు ఉంటే లేవనెత్తండి. అనేక మందికి దీవెనకరంగా వారిని బలపరచండి తండ్రి. మరి ప్రతి ఒక్కరూ కూడా మీ పనిలో పాలు పొందేలా సహాయం. త్వరగా వస్తున్నావు, నీ రాకడ కొరకు బిడ్డలందరూ సిద్ధపడిన వారై పరలోక విందులో పాలు పొందాలనేటువంటి ఆశ కలిగిన వారై ఆనందంతో కనిపెడుతూ ఈ లోకంలో వారికి అప్పగించిన పనులు నమ్మకంగా చేసుకుంటూ నీ సాక్షులుగా బ్రతికేలాగా ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మీ దాసుని, ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. 1000 దీవెన దయచేయమని కోరుకుంటూ ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ వారి కుటుంబాలు దీవించి కాపాడి నీ 2వ రాకడలో ఎత్తబడి నీ మహిమలో ప్రవేశించే విధంగా వారిని సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్.